క్షార ప్రక్రియ అని చేయడం కష్టం. ఇప్పుడు మీరు ఒక్కొక్కసారి ఆ క్షారం చేస్తుంటే ఎక్కువ మొత్తం ఉంటే ఈ సిలిండర్ అయిపోద్ది. ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం 7 గంటల వరకు చేస్తూనే ఉంటాం. అట్లా మొత్తం చాలా పెద్ద ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్, సింపుల్ అయితే కాదు సార్. ఆయుర్వేదం మనం అనుకున్న తేలిక, చాలా మంది ఏంటారు ఆయుర్వేదానికి ఏమైనా ఇంత కాస్ట్లీ ఉంటుందా అంటారు. కానీ మనం అంటే ఆయుర్వేదం మీలాంటి నిపుణులు అయితే చెప్పగలుగుతున్నారు. ఇట్లా చేపించి మాకు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూపిస్తున్నారు ప్రతి లైవ్ లో. చాలా మంది ఏం చేస్తారంటే అది ఇదని చాలా మందిని మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. అవునా కదా, మీరు చెప్పండి. సో అందుకనే నమ్మడానికి చాలా టైం పడుతుంది. అందుకని ఈ రోజు లైవ్ కూడా వచ్చాను మీ దగ్గరకు. నేను అసలు మీరేట చేస్తున్నారు లేకపోతే వాళ్ళకి చేస్తున్నారు, జెన్యున్ గా చేస్తున్నా వచ్చాను అనమాట. సో చూస్తే మొత్తం జెన్యున్ గా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అన్ని లైవ్ లో మనం ఓన్లీ ఆకులు అలములతో బెరెళ్లతో చేస్తాం. ఒకటే మన దగ్గర మాయ లేదు, మంత్రం లేదు. ఈ నిలువ ఉండడానికి భీమసేన పచ్చకర్పూరం అని ఉంటది. 1 కేజీకి 2 గ్రాములు కలిపి నిల్వ ఉంచుకుంటాం అంతే తప్ప దాంట్లో ఏది మీరు మొత్తం ఎత్తుకొని, నా దగ్గర ఇన్ని రకాల డబ్బాలు ఉన్నాయి కదా, ఈ అన్ని డబ్బాలు మీరు తలా ఇంత తీసుకుపోయినా కూడా మీకు 0.1% కూడా కెమికల్, మా గురువు అనేది మనం గనక కెమికల్ వాడితే మనం నేను టాబ్లెట్ కూడా వేయ అసలు దేనికి కూడా. మనం గనక జనాల మోసం చేసినట్టు కన్న తల్లి రొమ్ము కోసినట్టు బాబు, ఎట్టి పరిస్థితుల్లో మనం కెమికల్ ఎంతో మంది వస్తారు. సొంటి కూడా ఇట్లా కొట్టి క్షారము, ఇప్పుడు సొంటి అది అల్లంతో తయారు చేస్తారు, కానీ ఇట్లా కెమికల్ కొడితే అవుతుందట. నా దగ్గర కెమికల్ కాదు, అల్లంని సున్నం తెచ్చుకొని వర్క్ చేస్తాం అనమాట. కాబట్టి ఇది ఏంటంటే ఇది భీమసేన పచ్చకర్పూరం అంటారు. ఇది మేము నెలకు దాదాపు 5-6 కిలోలు వాడతాం. చాలా ఖరీదైంది ఇది. ఇదేం చేస్తుంటే అసలు మీరు స్మెల్ చూడలేరు, అసలు ఏ మాత్రం చెడిపోదు. ఇది 1 ఇయర్ ఉంటది, 1 ఇయర్ 2 ఇయర్స్ కూడా ఉంటది. కొన్ని అంటే మూలికలు కొన్ని పట్టి అట్లా అనమాట. అద్భుతమైన సార్ ఈ ఆయుర్వేదం.